హాయ్ అండి, శేఖర్ ఎవా కిచెన్. ఈరోజు మన వీడియో టమాటా రసం చేద్దామండి. నేను ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. నేను ఆ 4 టమాటాలు ఇలా కోసి పెట్టుకున్నానండి. గిన్నెలో వేసుకొని నేను కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. చింతపండు క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి కడిగి ఈ టమాటాలోనే వేసేయాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసినానండి, కొద్దిగా పసుపు, వాటర్ వేద్దామండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. అంతా ఉడికించుకుందామండి కొంచెంసేపు. రసం పొడి రెడీ చేసుకుందామండి. మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. కడాయి పెట్టి మిరియాలు కొద్దిగా వేయించుకుందామండి. మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయ, జీలకర్ర. మిరియాలు వచ్చి 1 స్పూన్ తీసుకున్నానండి. మెంతులు వచ్చి 1/2 స్పూన్ తీసుకున్నానండి. జీలకర్ర వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను. ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇదంతా తక్కువ మంటలో రోస్ట్గా వేయించుకుందామండి. రసం పొడి చేసుకుందాము. బాగా రోస్ట్గా వేయించుకున్నామండి. కొంచెము చల్లారాలండి. ఇది చల్లారిపోయిందండి. మిక్సీ పెట్టేద్దాము. మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసినామండి. టమాటాలు ఉడుకుతున్నాయండి. బాగా మెత్తగా ఉడికి చల్లారించుకోవాలండి. ఉడకాలండి. ఇంకా కొంచెము బాగా మెత్తగా ఉడికిపోయిందండి టమాటా. ఇది కొంచెము చల్లారించుకోవాలండి. చల్లారించుకొని ఇది పక్కలో తీసి పెట్టుకుందామండి. ఇలా తీసి పెట్టుకొని చల్లారించుకుందామండి. ఇది బాగా చల్లారించుకుందామండి. ఇది చల్లారే వరకు మేము పోపుకి రెడీ చేసుకుందామండి. పోపుకి మిరియాలు, జీలకర్ర దంచుకుందామండి. తెల్లగడ్డ వేసుకుందామండి. ఇలా దంచుకోవాలండి. ఇలా కచ్చాపక్కాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా చల్లారిపోయిందండి. బాగా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా బాగా దీని గుజ్జంతా తీసుకోవాలండి. బాగా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసినానండి. ఇప్పుడు దీంట్లో ఉండేది బాగా గుజ్జు ఇలా ఎత్తి పిసికి ఎత్తేయాలండి. ఉడుగ్గా చల్లారిపోయినా ఈ టమాటాలో తొక్కంతా బాగా పిసికి తీసేయాలండి. తీసి పక్కలో పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటాలు ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, దాంట్లోకి పోసేయాలి. మళ్ళీ స్టవ్ మీద కొంచెం పెట్టాలండి. ఇప్పుడు రసానికి పోపు పెట్టుకుందామండి. నూనె వేసుకుందాము. కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఆవాలు, ఎండుమిర్చి,
ఒక 2-3 వేసుకోవాలండి. ఇలా తుంచేసుకోవాలా. కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదండి. ఇది వచ్చి మేము రసం పొడి రెడీ చేసుకున్నాం కదండి. దాంట్లో కొద్దిగా రసం పొడి వేసుకుందామండి. పసుపు, ఇంగు వేసుకుందామండి. మిగిలినది రసం పొడి స్టోర్ చేసి పెట్టుకుంటే మేము రసం పెట్టుకున్నప్పుడు అంతా వేసుకోవచ్చండి. కొంచెం కొంచెము పోపు వచ్చి ఈ రసంలోకి వేసేద్దామండి. కొద్దిగా ఉప్పు వేసుకుందాము, కొద్దిగా కొత్తిమీర. టమాటా రసం రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. మీరు చేసి తిని కామెంట్లో పెట్టండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్లో పెడితే మీ షేక్ కరేబా రెడీగా ఉంటుందండి.